సినిమాలో. సో ప్రతిదీ మెమొరబుల్గానే ఉంది. సో ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వచ్చిన తర్వాత మెయిన్గా మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన సపోర్ట్ అయితే అసలు అలాంటి సపోర్ట్ ఉండడం వల్లే ఇంత హ్యాపీగా సినిమా చేయగలిగాం. ప్లస్ అంత తక్కువ డేస్లో అంత మంచి సీన్స్ అవన్నీ చాలా బాగా వచ్చాయి సీరియస్గా. థ్యాంక్ యూ అనిల్, మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మూవీ గురించి. అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్ కోట కిషోర్ గారు కూడా ఒక స్పెషాలిటీ ఉందంట మన ప్రొడ్యూసర్ గారికి. ఎవరైనా కొత్త వాళ్ళు కావాలి, కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తారు అని చెప్పారు మన ప్రొడ్యూసర్ గారి గురించి. అదే టాక్. సో దీని మీద మీ ఒపీనియన్? సార్కి అలాంటి ఇంట్రెస్ట్ ఉండడం వల్లే కదా నాకు ఈ అవకాశం వచ్చింది. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉండడము ప్లస్ దానికోసం అతను ట్రై చేయడము, అతను అనుకున్న కృష్ణనగర్లో ఉండే వాళ్ళలో ఒక మంచి యాక్టర్ని బయటికి తీసుకురావాలని చెప్పి సార్ అనుకోవడం, ఆ యాక్టర్ని నేను అవ్వడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇదే ఓపెనింగ్ రోజు కూడా ఇదే చెప్పాను. సో ఓ రకంగా మా సార్ నాకు అమ్మ వాళ్ళు జన్మనిస్తే సార్ నాకు ఇండస్ట్రీలో పునర్జన్మనిచ్చినట్టు. లేకపోతే అసలు అంటే 6 years నుంచి ట్రై చేస్తున్నా, నాకు ఇప్పటివరకు ఇలా డైరెక్ట్గా ఒక మెయిన్ ఫిల్మ్కి నేను హీరోగా చేస్తానని చెప్పి కళ ఉన్నది, కానీ ఎప్పుడైతే అనుకోలేదు నేను. అలాంటి నాకు ఈజీగానే వచ్చింది. చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, చాలామందిని చూస్తూనే ఉంటాను డైలీ, నేను చాలామందిని కలుస్తూనే ఉంటాను. సో అంతమందితో కంపేర్ చేస్తే నేను లక్కీగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది నాకు ఇంత అదృష్టం నాకు రావడానికి కారణం కిషోర్ సార్. సో అతను శ్రీపాద్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఫస్ట్ మూవీ ఇలాంటి మంచి కంటెంట్తో ఇంత మంచి బడ్జెట్లో నన్ను హీరోగా పెట్టుకొని నన్ను నమ్మి నా కోసం అంత బడ్జెట్ పెట్టడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సూపర్ కోట కిషోర్ గారు. మరి వజ్రాలు కావాలా నాయన ఫస్ట్ సాంగ్ సరోవరం ప్లే. ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఇందులో. సో మీరు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు సినిమా చూస్తే. సో ఈ సాంగ్ ఏదైతే ఉందో, మీరు ఈ సాంగ్ కరెక్ట్గా కంప్లీట్గా వింటే ఆ కంటెంటే మా సినిమా. సో ఆ సాంగ్ తర్వాత మీరు ఆన్లైన్లో చూడండి, మ్యాంగో మ్యూజిక్ ద్వారా మేము రిలీజ్ చేస్తున్నాము. సో ఆన్లైన్లో జుక్ బాక్స్లో వింటే కనుక మీకు కరెక్ట్గా మీనింగ్ అర్థమవుతుంది. సో ఇంకా ఈ సినిమా గురించి నేను మాట్లాడతాను. ప్రొడ్యూసర్ గారు ఆన్ ద వే, సో హీస్ కమింగ్. సో నౌ కొంచెం హీరో అండ్ తర్వాత ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరినీ నేను ఇప్పుడు పరిచయం చేస్తాను. వాళ్ళు దీని గురించి కొంచెం డిస్కస్ చేస్తారు అంతే సినిమా గురించి. థ్యాంక్ యూ. దేవుడు కనిపించి వజ్రాలు కావాలా నాయన అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? అందరూ ఈ సినిమాలో చూసేలా చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమా చూస్తే అసలు వజ్రం అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో సినిమా అంతా ఆ కాన్సెప్ట్ మీద ఉంటుంది కాబట్టి అది నేను రివీల్ చేయకూడదు. అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు వజ్రం అంటే ఏంటి, కాన్సెప్ట్ మీద ఎందుకు తీశారు, ఎలా తీశారు, ఇందులో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్ ఏంటి, కామెడీ ఎలా ఉందనేది కంప్లీట్గా. సో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటేనే సో మెయిన్ కామెడీ మీద మేము దృష్టి పెట్టాము. సో కంపల్సరీగా మీరు ఈ సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారన్న నమ్మకం నాకు ఉంది. దేవుడు వజ్రాలు వరాలు డబ్బులు వచ్చినాయి అనుకుంటే ఇంకో సినిమా చేస్తాడు. ఇండస్ట్రీలో కొంత వర్క్ దొరుకుతుంది టెక్నీషియన్స్కి, అది నా ఉద్దేశం. సూపర్ సార్. ఇంకా ఈ మూవీ మీద మీ ఒపీనియన్, ఈ మూవీకి సక్సెస్ రావాలని అనుకుంటున్నారు, ప్లీజ్ టెల్ యువర్ ఒపీనియన్. వజ్రాలు కావాలని ఆయన ఆడియో రిలీజ్కు వచ్చేసిన మా సాయి వెంకట్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ గారు, అలాగే రామ సత్యనారాయణ మా బ్రదర్, పెద్ద ప్రొడ్యూసరు, చిన్న వాళ్ళలో పెద్ద ప్రొడ్యూసరు, అలాగే డైరెక్టర్ గారు, ఇంకా ఇందులో నటించిన నటులు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారాలు. టైటిల్ చాలా బాగా ఉంది. వజ్రాలు కావాలని ఆయన సినిమా అనుకుంటూ వెళ్ళే జనాలు ప్రొడ్యూసర్కి వజ్రాల రూపంలో డబ్బులు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ
ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. సినిమా టైటిల్ నిజంగా చాలా బాగుంది. దానికి తగ్గట్టు చిన్న సినిమాల్ని పబ్లిసిటీ బాగా చేసి రిలీజ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఎలాగో ఫ్రీగా వచ్చే పబ్లిసిటీ మా విలేకరులందరూ చేస్తారు. అలాగే ట్రైలర్స్ రూపంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా చాలా తక్కువ రేట్లోనే వేయడం జరుగుతుంది. పబ్లిసిటీ బాగుంటేనే సినిమాకు ప్రేక్షకులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కొత్త పాత అనే ఆర్టిస్ట్ తేడా ఉండదు. కొత్త వాళ్ళైనా కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే చాలా సినిమాలు సక్సెస్ అయినాయి. అది నిరూపించడం కూడా జరిగింది. కోట్ల రూపాయలు పెట్టి పెద్ద హీరోలు పెట్టిన సినిమాలు కంటెంట్ బాగాలేకపోతే ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలా చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఈ సినిమా కూడా డైరెక్టర్ గారు బాగా చేసిందనుకుంటా. సినిమా తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి ఇందులో పనిచేసిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే నిర్మాతకు మంచి డబ్బులు వచ్చి నెక్స్ట్ ఇంకో సినిమా చేయాలని కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. Special press వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ మై ఫస్ట్ డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ కోటి గారు అండ్ వెంకట్ గారు, సత్యనారాయణ గారు అండ్ రామకృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకి నా ఎక్స్పీరియన్స్గా చెప్పాలంటే బేసిక్లీ ఆమె కీపర్ ప్లేయర్. ఈ ఫీల్డ్లో ఒక 15 yearsగా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఈ పాటలన్నీ నాకు రాధాకృష్ణ గారు నాకు కొంచెం సపోర్ట్ చేశారు. నాకు ఇలాంటి సాంగ్ కావాలని చెప్పారు. ప్రొడ్యూసర్ గారు కూడా సూపర్గా నాకు ఏం కావాలంటే హెల్ప్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ తొందరగా వర్క్ ఫాస్ట్గా జరిగింది. వెరీ సింపుల్గా కంపోజింగ్ ఈజీగా అయిపోయింది నాకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ రాధాకృష్ణ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా జాన్ పోట్ల గారు పెద్ద సినిమాలకి ఏమాత్రం తీసుకోకుండా చాలా బెస్ట్ ట్యూన్స్ ఇచ్చారు. చాలా బాగుంటాయి ట్యూన్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు ఉన్న డైమండ్ సాంగ్ కానీ, సరోవరం సాంగ్ కానీ, మనీ సాంగ్ కానీ ప్రతిదీ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా చాలా బాగా ఇచ్చారు. ట్యూన్స్ అన్నీ కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి. మీ అందరినీ వినమని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాన్ గారు. సో యూ వాజ్ గివెన్ వెరీ బెస్ట్ ఆల్బమ్ టు మీ. సో అగైన్ మీతో వర్క్ చేయాలని నేను ఎప్పటికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమాంజలి. వజ్రాలు కావాలా నాయన ఆడియో ఫంక్షన్కి వచ్చేసిన ముఖ్య అతిథులు రామకృష్ణ గౌడ్ గారు, ప్రెసిడెంట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్, వరస చిత్రాల సినీ హాట్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్య గారు, దర్శకులు రాధాకృష్ణ గారు, జాన్, హీరో అండ్ టీమ్, కంగ్రాచులేషన్. ముఖ్యంగా వజ్రాలు కావాలా నాయన సాంగ్స్ విన్నాను, చాలా బాగున్నాయి. ఇంత బాగుండడానికి కారణం డైరెక్టర్ కాన్సెప్ట్ అవుతే జాన్ ముఖ్యంగా చాలా కారణం. ఎందుకంటే జాన్ నాకు 10 సంవత్సరాలుగా పరిచయం. నా సినిమాకు కూడా ఆయన కీబోర్డ్ కూడా చేశారు 10 సంవత్సరాల క్రితం. ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్గా నా సినిమాకి చేసేది ఉండే, బట్ ఆ టైంలో ఎందుకో సెట్ కాలేదు. మంచి టెక్నీషియన్. అంటే ఇంతకుముందు వింటూ ఉంటే కూడా ఆ రిథమ్ కానీ అది కానీ అంటే జోస్ వస్తుంది ఆ సాంగ్లో. ప్రతి దాంట్లో జోస్, మెలోడీలో కూడా జోస్ ఇచ్చాం. అంటే మెలోడీలో జోస్ ఉండదు, చాలా వరకు సాఫ్ట్ ఉంటుంది, బట్ మెలోడీలో కూడా జోస్ ఇచ్చావు జాన్. రియల్గా నువ్వు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఎందుకంటే నేను 12-13 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నా. అంటే ఒక డిసిప్లిన్ ఉన్న టెక్నీషియన్. అది నీకు కాంబినేషన్ రాధాకృష్ణ ఉండడం, మరి సినిమా నీకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే సాంగ్స్ విన్నాను చాలా అంటే దాని తగ్గట్టుగా వజ్రాలు సినిమా, వజ్రాలు అంటే వజ్రాల్లాగా తీశాడు. ఇప్పుడు నడుస్తుంది టోటల్గా మోడీ ఫీవర్ నడుస్తుంది భారతదేశంలో. ఆ మోడీ ఫీవర్లో వజ్రాలు తీసుకొచ్చాడు. మొన్నటిదాకా బంగారం నడిచింది, ఇంకా వజ్రాల మీద వాళ్ళకి దృష్టి రాలేదు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా వజ్రాలు కూడా ఎన్ని ఉండాలని దృష్టి వస్తుందో ఏంటో తెలియదు. ఎందుకంటే బంగారం 500 గ్రాములు ఉండాలని వచ్చింది, మరి వజ్రాలు ఎన్ని ఉండాలని అయితే రాలేదు ఇప్పటిదాకా. అది ఉందా? అయితే ఇప్పుడు ఈ సినిమా ఆడియో వచ్చిన తర్వాత అందరూ వజ్రాలు కూడా ఎన్ని ఉండాలి మరి ఇంట్లో అనేది కూడా మరి మోడీ గారు మళ్ళీ తీస్తారో ఏందో తెలియదు మరి ఈ నిర్మాతకి. ఎందుకంటే థాట్ లేదు ఇప్పటిదాకా. అందరూ అనవసరంగా డైరెక్టర్కి వెళ్ళికాడు అనుకుంటారు. సో అయితే ఇప్పుడు
మరి వజ్రాలు కావాలని ఆయన అనేది ఒక హాట్ టాపిక్ కావాలి. ఈ రాధాకృష్ణ గారు అంటే చూశాను, విన్నాను. నాకు రామ్ సత్య గారు కూడా రాగానే సినిమా గురించి కూడా మంచి కలర్ ఉంది అన్నగారు అని చెప్పి మాట్లాడుతుంటే, అంటే సత్తన్న యాక్చువల్గా ఆయన ఎన్నో సినిమాలు చేస్తుంటాడు, ఆయన ఇంప్రెస్ అయ్యి చెప్తున్నాడు అంటే సినిమాలో దమ్ ఉండాలి. సో అలా మా సత్తన్న ఇంతకుముందు రాగానే చెప్తున్నాడు, బాగుందన్న, కలర్ఫుల్ ఉంది. అండ్ పబ్లిసిటీ చూశాను, డిఫరెంట్ పబ్లిసిటీ చేశారు. అంటే ఇక్కడ చూస్తుంటే ఈ వజ్రాలంతా అమ్మాయికి వేసి అదంతా కూడా అంటే థాట్, పబ్లిసిటీ థాట్ కూడా, అంటే పబ్లిక్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి సినిమాని. రాధాకృష్ణ మరి మొదటి సినిమా అయినా కూడా ఈయనకు పబ్లిసిటీ మీద ఒక అవగాహన ఉంది, లేదంటే ఈ టైప్ ఆఫ్ పబ్లిసిటీ ఉండదు. చాలా వరకు వాళ్ళను అంటే నేను ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఛాంబర్లో ఎంట్రన్స్ అవుతున్నప్పుడే ఆ పోస్టర్ చూడగానే ఇంప్రెస్ అయ్యాను. అది సంథింగ్ ఇందులో ఏదో సబ్జెక్ట్ ఉంది. అంటే ఈయన కొత్త క్రియేషన్, ఇన్నోవేషన్ చేస్తుండటానికి పాటలు వినగా అర్థమైంది. పాటల్లో కూడా డబ్బు మీద ఒక సాంగ్ వచ్చింది, సూపర్గా ఉంది. అది కూడా అన్నీ కూడా బాగున్నాయి. సినిమా రాధాకృష్ణకు మంచి పేరు రావాలి, జాన్కి ఇంకా 10 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా రావాలి, ఇంకెన్నో ఎదగాలి జాన్. ఇందులో చేశారు, టీం అందరు కూడా చాలా బాగున్నారు, పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొచ్చి హిట్ కొట్టాలని రాధాకృష్ణ టీం అందరికీ కూడా, హీరో అనిల్ అండ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ ఏటీఎం దగ్గర నిలబెట్టే వాళ్ళందరికీ 100 నోట్లు ఇవ్వని అడుగుతా. కామర్స్ పెట్టి మొన్నే ఫస్ట్ సినిమా ఆ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వారితో అనుమతి పొంది సినిమా సెన్సార్ చేయించారు. ఆయనకు ముందుగా మీ అందరి హర్షధ్వానాల మధ్య అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక ఛాంబర్కి గుర్తింపు రావాలి అంటే అది సెంట్రల్ గవర్నమెంట్లో పాస్ అయి ఉండాలి, అది సెన్సార్కి పబ్లిసిటీ క్లియరెన్స్ ఇచ్చే అర్హత ఉంటేనే అది ఒక సంస్థగా గుర్తింపు పొందుతుంది. అలాగే మనకి తెలుగు చలనచిత్ర మండలికి ఉంది, అలాగే హైదరాబాద్లో ఇంకో తెలంగాణ ఛాంబర్కి ఉంది. కానీ మన రామకృష్ణ గౌడ్ గారు పెట్టినటువంటి ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి కూడా ఆ అవకాశం వచ్చింది. అందుకని ఆయనకి అభినందిస్తున్నాం మనందరూ కూడా. ఎందుకంటే దానికి వెనకాల చాలా కృషి ఉంది, అది ఒక రోజుతో ఒకసారి వచ్చేది కాదు. ఆయన ఎంతో కృషి చేసి బండారు దత్తాత్రేయ గారి నుంచి ఆయన కేసీఆర్ గారి నుంచి అందరినీ వెంకయ్యనాయుడు గారి నుంచి అందరితోటి ఆయన సమీకృతమై మొత్తానికి సాధించి తెలంగాణ ఫిలిం ఛాంబర్కి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అందుకే ఆయన మరొకసారి అభినందిస్తున్నాం. ఇంకా పోతే ఈ సినిమా గురించి వజ్రాలు కావాలన్న ఆయన అనేది ఒక పాపులర్ టైటిల్. ఎందుకంటే చాలా సినిమాల్లో చూసుంటారు మీరు, యాడ్ వస్తూ ఉంటుంది నీకు వజ్రాలు కావాలన్న ఆయన అని. అది మంచి పాపులర్ టైటిల్ని తీసుకొచ్చి వీళ్ళ సినిమా పెట్టారు. అందువల్ల ప్రజల్లో ఆల్రెడీ నానుతున్నటువంటి టైటిల్ మళ్ళీ ఇంకొకసారి చెప్తే ఓ భలే ఉంది, ఎక్కడ చూసాము ఎక్కడ విన్నాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి అదొక ప్లస్ పాయింట్ అవుద్ది. అలాగే ఈ సినిమా నిర్మాత శ్రీ కిషోర్ గారికి, దర్శకుడు రాధాకృష్ణ గారికి, ఇక కొత్త హీరోయిన్స్ అందరూ కొత్త టీము. ఇప్పుడు సినిమాకి కావాల్సింది కంటెంటే తప్ప క్యారెక్టర్లు కాదు, ఆర్టిస్టులు కాదు. సినిమాలో విషయం ఉంటే, కథలో విషయం ఉంటే సినిమా ఆడుతుందనే విషయం ఈ మధ్య చాలా సినిమాలు ప్రూవ్ అయినాయి. అలాగే ఈ సినిమా కూడా వచ్చినట్టు చెప్పాను మా సాయి వెంకట గారితో, ఈ సినిమా మీద ఎందుకో పాజిటివ్ కలర్ కనబడుతుంది, ఈ సినిమా ఆడే ఛాన్స్ ఉంది అని. ఎందుకంటే 100 సినిమాలు రిలీజ్ అయితే మన 10 సినిమాలే సక్సెస్ అవుతున్నాయి. ఆ తరుణంలో ఈ సినిమా మీద ఆ మాత్రం కలర్ గ్లామర్ ఉందంటే డెఫినెట్గా ఈ సక్సెస్కి మరో మెట్టు ఎదుగుద్దని ఈ కొత్త టీంకి అది ఇన్స్పైర్ అయ్యి ఆ కొత్తగా వచ్చినటువంటి రాధాకృష్ణ గారు కానివ్వండి, ఇతను నమ్మి నిర్మించిన కిషోర్ గారు నిర్మాత గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా లాభం చేకూరాలి. ఈ సినిమా వల్ల హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా ఒక ప్లాట్ఫామ్లా తయారై వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి సహకరించడానికి మా అన్న సాయి వెంకట్ గారు, మా రామకృష్ణ గౌడ్ గారు మేము ఎప్పుడు ముందుంటాం. వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వజ్రాలు కావాలా నాయన మూవీ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవబోతుందండి ఆడియో. సో ఇప్పుడు మనం చూస్తున్నాము వజ్రాలు కావాలా నాయన మూవీ ఆడియో బిగ్ సిటీ లాంచ్. రామకృష్ణ గారి చేతుల మీద జరుగుతుందండి.
పాలపల్లి రామ్ సత్యనారాయణ గారికి. క్లాప్స్ ప్లీజ్. సాయి వెంకట్ గారు సిడీస్ ని అందరికి ప్రెజెంట్ చేస్తున్నారు. ఆడియో సిడీస్ ని చూపిస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందరూ. త్వరలోనే మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. సో అంతలోపు మనం అందరం మంచిగా సాంగ్స్ విని. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ముఖ్యంగా ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన అతిథులకి, ప్రెస్కి, మళ్ళీ శ్రేయోభిలాషులకి థ్యాంక్స్. శ్రీపాద ఎంటర్టైన్మెంట్స్ ఈ సంస్థ స్థాపించింది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఈ సంస్థ స్థాపించాను. మొట్టమొదటి ప్రయత్నంగా నేను వజ్రాలు కావాలని ఆయన అనే మూవీ స్టార్ట్ చేశాం. ఈ ప్రయత్నంలో మొదట ఒక స్టోరీ రాసుకున్నాను. ఆ స్టోరీకి డైరెక్టర్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే చాలామంది నన్ను కలిశారు. చాలామంది కలిసి మాకు స్టూడియో విఎఫ్ఎక్స్ స్టూడియో ఉంది. దాంట్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్న మన రాధాకృష్ణ గారు నాకు చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు, నేను చేయగలుగుతాను సార్, మేము మనమే చేద్దాం, ఇంక వేరే వాళ్ళకి ఎందుకు, చాలా మీరు ఎవరు నచ్చట్లేదు, మనమే చేద్దాం, ఈ సబ్జెక్ట్ బాగుంది సార్, మనమే చేద్దామంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మొట్టమొదటిగా రామకృష్ణకు ఛాన్స్ ఇచ్చాను, రాధాకృష్ణకు ఛాన్స్ ఇచ్చాను. అలాగే తర్వాత కాస్ట్ అండ్ క్రూ వీళ్ళ గురించి ఆలోచించాం. మనకు ఎలాగైనా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కొత్త వాళ్ళని మేము చాలా ఆడిషన్స్ చేసాం. ఆడిషన్స్ చేసి దానికి అంటే ఊరికే అంటే ప్యాచింగ్ లాగా అట్లా లేకుండా మనకి ఈ క్యారెక్టర్లకి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని తీసుకొని ఈ ప్యాడింగ్లు ఇట్లా లేకుండా మన స్టోరీకి దీనికి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని తీసుకుందాం అనుకున్నాం నేను రాధాకృష్ణ. అప్పుడు ఆడిషన్ చేస్తే చాలామంది వచ్చారు. కరెక్ట్గా క్యారెక్టర్కి మనకు సూట్ అయ్యే వాళ్ళని పిక్ చేసి మొదటిగా అనిల్ మన హీరో అనిల్, అశ్విని అండ్ శివ. ఇంకొక హీరోయిన్ ఉంది, ఆమె ముంబై నుంచి వచ్చింది, ఆమె కొంచెం షెడ్యూల్ బిజీగా ఉండి ఆమె రాలేకపోయింది. అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. స్పెషల్ క్యారెక్టర్ ఇది మీరు ఇక్కడ నడుము చూసింటారా, అమ్మాయిని రివీల్ చేయలేదు మేము, అది సినిమాలో చూడాలి అమ్మాయిని అంతే. నెక్స్ట్ ఈ సినిమా మనం ఇప్పుడు ఆడియో ఫంక్షన్ కాబట్టి ఇతను ఇంతకుముందు సినిమాలు చేశాడు, కానీ మంచి ఈ సినిమాకి మాకు కావాల్సిన మెలోడీ ఎలా కావాలంటే ఆయన మేము కూర్చొని ఆయన దగ్గర నేను రాధాకృష్ణ కష్టపడి చేపించాం ఆయన దగ్గర. ఆయన మమ్మల్ని తిట్టుకొని ఈ ట్యూన్స్కి తగ్గట్టు లిరిక్స్. సురేష్ ఎక్కడ? సురేష్. మీడియా మిత్రులకి నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి, శ్రేయభిలాషులకి, ముఖ్యంగా గెస్ట్లుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. ఈ ఆడియో ఫంక్షన్ కోసం మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. సో నౌ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నాకు చాలా చెప్పాలని ఉంది, చాలా మాట్లాడాలని ఉంది. సార్ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హుషారుగా మాట్లాడారు, చాలా ఆనందంగా అనిపించింది.
సో ఈ టెన్షన్లో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ చెప్తాను. సో మొదటిగా నా ప్రయాణంలో నేను ఈ స్థాయి వరకు రావడానికి నా తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నాకు సపోర్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా మా బ్రదర్ తను ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. ఆయన వల్లే నేను ఈ స్థాయికి ఇప్పుడు ఇక్కడ వరకు రాగలిగాను. సో వాళ్ళు ఎప్పుడు ఉంటారు, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. సో థ్యాంక్స్ మై ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండరీ, సినిమాల మీద పిచ్చితో, సినిమాలు చేయాలన్న కసితో ఎలాంటి కష్టమైనా సరే పర్లేదు డైరెక్టర్ అవ్వాలి అని నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. సో అప్పుడు విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ మనకి వెళ్ళాలనుకుంటే విఎఫ్ఎక్స్ త్రూ మనం వెళ్ళొచ్చు అనుకున్నాను, విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత కొంతకాలానికి ప్రొడ్యూసర్ సార్ పరిచయం అయ్యారు. సో ఆయనతో జర్నీ చేసిన తర్వాత ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకోవడం, సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఒక చిన్న సామెత ఉంది, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు. కానీ నేను అడగకుండా ఆయన నన్ను డైరెక్టర్ చేశారు. సో ఫస్ట్ సినిమా ఆఫర్ ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్, ఆ ధైర్యం, నా మీద నమ్మకంతో ఆయన నాకు అవకాశం ఇచ్చారు. అంతే నమ్మకంగా నేను వర్క్ చేశాను. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే హ్యాపీగా సేఫ్ సైడ్కి వెళ్ళిపోతారు. పాత వాళ్ళని తీసుకుందాము, ప్యాడింగ్ తీసుకుందాము, చక్కగా సేఫ్ సైడ్ వెళ్ళిపోతాం కదా అని ఆలోచిస్తారు. బట్ హీ నెవర్ థింక్ లైక్ దట్. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఒక కుర్రోడికి, కొత్త కుర్రోడికి కృష్ణానగర్లో కానీ ఈసవగూడలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగే కుర్రోడికి అవకాశం రావడం అంటే ఇట్స్ ఎ మెరాకిల్ యాజ్ పర్ మై నాలెడ్జ్. ఆ మెరాకిల్ని ఈజీగా సుసాధ్యం చేస్తారు ఆయన. సో అనిల్ అనే ఒక కొత్త కుర్రోడికి అవకాశం ఇచ్చారు. అనిల్ అనే కాదు, సో అశ్విని, సో శివ, ఇంకా అందరూ చాలామంది. సో కొత్త వాళ్ళకి, నేను కూడా కొత్త వాడిని, నాకు కూడా అవకాశం ఇచ్చారు. సో దట్ వాజ్ వెరీ వెరీ గ్రేట్ థింగ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆ హానర్, సో అది ఎప్పుడు మీ పట్ల మాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఇంకా ఆయన శ్రీపాద ఎంటర్టైన్మెంట్స్ అనేది బ్యానర్ పెట్టడం, సో అందులో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, ఇంకా ముందు ఆయన కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఆయన చెప్పారు. సో ఆ నడుము అని, సినిమా అంతా నడుములోనే ఉంది. సో మీరు ఆ మూవీ చూసి అదేంటో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కాస్ట్ అండ్ క్రూ చెప్పాలి. సో చాలా హెల్ప్ చేస్తారు అందరూ, కాస్ట్ క్రూ. ముఖ్యంగా ఈరోజు స్పెషల్ హీరో మా జాన్ పోట్ల గారు. సో మంచి ట్యూన్స్ ఇచ్చారు. ట్యూన్స్ అయితే అద్దరిపోయినాయి. ప్రతి ట్యూన్ కూడా ఒక డైమండ్లో ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు. సో ప్రతి సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీరందరిని అలరిస్తుందని నేను కోరుకుంటున్నాను సాంగ్స్ అన్నీ కూడా. సో ఇంకా మా సినిమా మొత్తం అయిపోయిన తర్వాత సో మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో మా జానకీరామ్ గారు ఎడిటర్. సో ఎక్కడున్నారండి, ఉన్నారా? జానకి గారు ఇక్కడే ఉంటారు ఎక్కడైనా. సో చాలా బాగా ఆయన వర్క్ చేశారు, చాలా బాగా హెల్ప్ చేశారు నాకు, సో ఎడిటింగ్ విషయంలో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాకి చాలా హెల్ప్ చేశారు. సో అందుకు ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ముఖ్యంగా షూటింగ్ టైంలో కూడా నాకు కెమెరా అమర్ గారు చాలా హెల్ప్ చేశారు. హీ వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మాకు హెల్ప్ అయింది. సో ఇంకా కాస్టింగ్ గురించి చెప్పాలంటే హీరో అనిల్. సినిమా చేసే ప్రాసెస్లో ఆయననే కాదు, ప్రతి ఒక్క యాక్టర్ కూడా, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్. మీరు బాగా యాక్ట్ చేశారు. వీళ్ళు యాక్ట్ చేయలేదు, వీళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. అది చాలా బాగా వచ్చింది అనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ సినిమా చేసే ప్రాసెస్లో నేను ప్రొడ్యూసర్ గారు చాలా నేర్చుకున్నామండి. చాలా నేర్చుకున్నాము. చాలా కొన్ని విషయాలు చెప్తే అసలు కాంట్రవర్సీలు అయిపోతాయి అనమాట. సో అలాంటివి చెప్పకూడదని నేను డిసైడ్ అయిపోయాను. నా మైండ్లో నుంచి అరెస్ట్ చేస్తాను అవన్నీ. ఎందుకంటే హ్యాపీగా ఆడియో ఫంక్షన్ చేస్తున్నా, హ్యాపీగా ఉండాలని. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే నేను అనుభవించడానికి రెడీ అయిపోయాను. ఎందుకంటే ఐ లవ్ సినిమా తీయాలి. ఎంత కష్టమైనా సరే సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నాను. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించి ఈరోజు ఆడియో ఫంక్షన్ చేసి మీ ముందుకు వచ్చాను. సో మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ఈ సినిమాని అందరూ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అతిథులు సార్, పతాని రామకృష్ణ గౌడ్ సార్, వెంకట్ గారు, రామసత్యనారాయణ గారు సార్, అందరికీ నమస్కారం అండి. మీరు మాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రామసత్యనారాయణ సార్ని అయితే నేను చాలా రోజుల నుంచి కలుద్దాం, ఎలా అయినా సరే సార్తో ఒకసారి కలిసి మాట్లాడాలని చెప్పి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. దేవుని దయ్యం లేకపోతే ఏదో అనుకోవచ్చు, నేను సార్ ఉండే ప్లేస్లోనే నేను ఉంటున్నాను ప్రజెంట్. సో సార్ని ఎప్పటి నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను. 1 సెకండ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ సినిమా ఓపెనింగ్ వచ్చింది రామకృష్ణ గారు అండి. మా సినిమా ఓపెన్ చేసి క్లాప్ కొట్టింది ఆయన. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ బిగ్ సీడ్ కూడా ఓపెన్ చేసింది ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్.
మీరే స్టార్ట్ చేశారు, మళ్ళీ మీరే మా ప్రమోషన్స్ కూడా మళ్ళీ మీ చేతుల నుంచే స్టార్ట్ అయ్యాయి. సో ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి మన ప్రతి సినిమా సార్ తోటే. సో మంచి సక్సెస్. ప్రొడ్యూసర్ గారు ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వస్తున్నాను. యాక్చువల్గా నేను పెద్దగా నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఒక 3 మ్యాటర్స్ చెప్దాం అనుకున్నాను ఆడియో లాంచ్. యాక్చువల్లీ ఇది పెద్ద డ్రీమ్ నాకు. కొన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే ఈరోజు నేను ఇలా మీ అందరి ముందు మైక్ పట్టుకొని నిలబడి మాట్లాడడం అనేది నా జీవితంలో చాలా చాలా అంటే చాలా పెద్ద విషయం ఇది. సో నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా రూమ్మేట్స్ ఉన్నారు, నాతో పాటు ప్రతిదీ షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. చాలామంది రాలేకపోయారు ఇక్కడికి ఈరోజు. ఫస్ట్ నేను చెప్పుకోవాల్సింది మా పేరెంట్స్ గురించి అండి. నాకు ఎలాంటి విషయంలో అయినా సరే ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉండి నేను ఏది అడిగినా నాకు కాదనకుండా ఇచ్చి మా అమ్మ నాన్న ప్రజెంట్ ఈరోజు ఇక్కడ రాలేకపోయారు. ఈరోజు హడావుడిగా జరగడం వల్ల, లేకపోతే తీసుకొచ్చేవాడిని. వాళ్ళ ముందు ఆడియో లాంచ్ చేయాలని చాలా అనుకున్నాను, కానీ కుదరలేదు. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చేస్తాను. అమ్మ నాన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకే ఉంటాయి. మా బాబాయ్ కూడా వచ్చాడు వాళ్ళ బదులుగా. నెక్స్ట్ వాళ్ళు నాకు జన్మ ఇచ్చారు అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో నాకు కిషోర్ సార్ పునర్జన్మ ఇచ్చారు, ఇందాక చెప్పినట్టుగానే. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా కష్టపడుతున్నారండి. కృష్ణానగర్ అనే కాదు, చాలా ఏరియాలో ఉంటూ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో అంతమందిలో నుండి నేను ఒక స్టెప్ ముందుకేసి ఈరోజు ఒక సినిమాకి హీరోగా కంటే నాకు బేసిక్గా యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఇష్టం అండి. నేను యాక్టర్గానే ట్రై చేశాను. నాకు అదృష్టం వల్ల, లేకపోతే నేను పడుతున్న కష్టం వల్ల, మా ఫ్రెండ్స్ అందరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల, మా అమ్మ నాన్న ఆశీస్సుల వల్ల, అందరి వల్ల కావచ్చు నాకు ఈరోజు ఇంత మంచి బడ్జెట్ సినిమాలో ఇంత మంచి మనుషులతో. బేసిక్ ఏంటంటే ఇండస్ట్రీలో నేను ఈ సినిమాతో చెప్పుకోవాల్సింది ఏంటంటే వజ్రాలు కావాలని ఆయన సినిమాతో వజ్రాల్ లాంటి డైరెక్టర్, వజ్రాల్ లాంటి ప్రొడ్యూసర్ దొరికారండి. సో మేమంతా వాళ్ళు షైన్ చేస్తే షైన్ అవుతున్నాము. సో ప్రతి ఒక్కరూ సినిమాని హ్యాపీగా థియేటర్లో చూసి నీట్గా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి డబుల్ మీనింగ్స్ కానీ అలాంటి ఏం లేకుండా చాలా పద్ధతిగా మా కిషోర్ సార్ రాసుకున్న కథకి చాలా నీట్గా, అంటే ఎలాంటి వల్గర్గా ఏది లేకుండా ప్రతి విషయం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, షూటింగ్కి వచ్చి ప్రతిరోజు సెట్లో చూసి మమ్మల్ని అందరినీ, నేను ఫస్ట్ కిషోర్ సార్ని చూసినప్పుడు స్కూల్లో ప్రిన్సిపల్లా ఫీల్ అయ్యేవాడిని. చాలా భయం, చాలా టెన్షన్గా ఫీల్ అయ్యేవాడిని. సార్ వచ్చి 2-3 డేస్ సెట్స్కి వచ్చేంతవరకు చాలా ఇబ్బందిగా, అంటే సార్తో మాట్లాడాలన్నా సార్ వచ్చి సైలెంట్గా పక్కన కూర్చొని ప్రేమ్ అనేవాడు. నాకేం నా క్యారెక్టర్ నేమ్ అనమాట అది. సో నేను నాకు అంత నేమ్ ఉంటుంది కానీ నాకు అప్పటివరకు ఇంకా నేమ్తో పిలవడం కానీ ఏది జరగలేదు. సో నేను పెద్దగా ఆలోచించకుండా ఏదో స్క్రిప్ట్ అవి చూస్తూ ఉండేవాడిని. మళ్ళీ సైలెంట్గా ప్రేమ్ అనేవాడు. అనగానే ఏంటా నువ్వు ప్రేమ అని ఎన్నిసార్లు పిలవాలి, అని ఇలా పిలుస్తేనే పలుకుతావా అని చెప్పి అని చాలా జోవల్గా ఉండేవారు. సో అలా ఉండడం వల్లే నాకు యాక్టింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో నా కో ఆర్టిస్టులు నా పక్కన ప్రతి ఒక్కరు ఒక టీం వర్క్లా ఉండి చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్రతి సీన్కి ముందు మేము మాట్లాడుతూ మేము అన్నీ షేర్ చేసుకున్నాం. ఇలా చేద్దాం శివ, ఇలా అశ్విని ఇలా చేద్దాం, నిఖిత ఇలా చేద్దాం అని చెప్పి అన్నీ మేము మాట్లాడుకుంటూ చేసేవాళ్ళం అండి. అదంతా నాకు చాలా మెమొరబుల్గా జరిగిన అన్ని డేస్ షూటింగ్ జరిగిన రోజులు చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా డైరెక్టర్ సార్ గురించి చెప్పాల్సి వస్తే చాలా ఒకటే ఒక వర్డ్లో చెప్పగలుగుతాను, ఈ సినిమా వల్ల నా జీవితాంతం గుర్తుపెట్టుకునే ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ప్రతి క్షణం సెట్లో ఉన్నప్పటి నుండి, సెట్ ఫస్ట్ డే నేను ఎప్పుడైనా వెళ్ళాక నాకు ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటి నుండి లాస్ట్ ఈరోజు ఇక్కడికి ఆడే లంచ్ రావడానికి 5 minutes ముందు వరకు చెప్పమ్మా ఏంటి, ఓకే సరే ఓకే ఓకే బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్ సారీ డైలాగ్స్ అండి ఇవన్నీ. సో ప్రతిరోజు నేను, అంటే నాకు ఏదైనా సినిమా గురించి ఇలా జరిగినప్పుడు ఓకే కొంచెం మేము డిలే అవుతుందా, లేకపోతే వర్క్స్ ఇలా అవుతున్నాయా, సార్ ఇందాక అన్నట్టు మేము నిజంగా జరిగినాయన్నీ మాట్లాడితే మంచి కాంట్రవర్సీ అవుతాయి. సో మేము అది చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సే. సో ఆ ఎక్స్పీరియన్స్ మేము ఫేస్ చేసాం అనుకుంటున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ మాకు చాలా అవసరం కూడా, మేము చాలా నేర్చుకున్నాం ఈ సినిమా వల్ల. దగ్గరుండి నేను కూడా స్టూడియోకి వెళ్ళి అప్పుడప్పుడు ఏంటంటే మన వర్క్ ఎలా జరుగుతుంది, అసలు సినిమా వర్క్ ఎలా ఉంటుంది, మనం ఇన్ని రోజుల నుంచి నాకు ఒకటి అర్థమైందండి. 6 సంవత్సరాలు నేను బయట ఉండి ట్రై చేసినా నేను ఏం నేర్చుకోలేదు. వన్స్ ఒకసారి సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత, ఒక సినిమా చేసిన తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను చాలా టైం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల చాలామంది ఫ్రెండ్స్కి కూడా దూరం అయ్యాను. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అపార్థం చేసుకున్నారు.
అపార్థం చేసుకున్న వాళ్ళ గురించి నేనేం చెప్పట్లేను, అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్, కిషోర్ సార్, ఈ జన్మ మొత్తం మీదే. ఎందుకంటే ఒక కళ నాకు హాయ్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్గా చాలా ఉంది చెప్పడానికి, బట్ బోర్ కొట్టించాను. మూవీ గురించి చెప్పాలంటే మూవీ రిలీజ్ అయ్యాక మీరు చెప్తారండి, సో మీరే చూడండి, తెలుస్తుంది ఎలా ఉంటుంది అని. అండ్ మెయిన్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే సీరియస్గా చెప్తున్నాను, కళలు కూడా అనుకోలేదు మూవీ రేపు షూటింగ్ ఉంది అన్న కూడా నేను నమ్మలేదు. రేపు అయినప్పుడు చూద్దాం అని. ఎందుకంటే చాలామంది చెప్తారు న్యూస్లో పబ్లిసిటీ కోసం కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అని. బట్ ఎవరు చెప్పేవాళ్ళు చాలా మంది కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. బట్ మా కిషోర్ సార్ అండ్ ఆర్కే సార్ నిజంగా అందరూ కొత్త క్యారెక్టర్, అన్ని కొత్త ఫేసెసే, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. మన అందరినీ పెట్టుకొని చాలా రిస్క్ అనుకోవచ్చు, రిస్క్ తీసుకొని ఒక మూవీ కంప్లీట్గా చేశారు, సక్సెస్ఫుల్గా షూట్ చేశారు. సో యాక్చువల్లీ చాలా టెన్షన్గా ఉంది మాట్లాడడానికి. ఇది మా ఫస్ట్ టైం అనమాట స్టేజ్ మీద మాట్లాడడం. సో నేను లైఫ్లో మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు అంటే ఆర్కే సార్ అండ్ కిషోర్ సార్. సీరియస్గా చెప్తున్నా సార్, కొంచెం ఎమోషనల్గా కూడా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం నేను నిజంగా అనుకోలేదు ఇక్కడ దాకా వస్తానని. చాలా కష్టం ఇలా రావడం, బట్ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా సార్, మా ఆర్కే సార్ అయినా కిషోర్ సార్ అయినా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని షూటింగ్లో మినిమం ఎవరైనా కోప్పడతారు. బట్ ఆర్కే సార్ ఎప్పుడు ఏంటమ్మా చెయ్యమ్మా, ఇంతకు మించి ఎవరిని తిట్టడం అనడం ఫ్రస్ట్రేషన్ ఎటువంటివి లేకుండా చాలా ఈజీగా 1 month ఎలా అయిపోయిందో తెలియదు. లాస్ట్ డే కూడా చాలా బాధపడ్డవారే ఈరోజు షూట్ అయిపోయింది కదా అని. అదే కరెక్ట్గా చెప్పాలంటే ఈ మూవీ వల్ల నాకు హిట్ వస్తుందో ఫ్యూచర్ ఉంటుందో లేదో నేను అది చెప్పలేను, కానీ లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు మాత్రం నాకు దొరికారు. దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా నా టీం మెంబర్స్ అయితే వాళ్ళు నా ఫ్యామిలీ లాగా ఎప్పటికీ నాతోనే ఉంటారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంతకు మించి ఇంకా చెప్పను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి అండ్ మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.